ప్రాథమిక స్థాయిలో టీబీ వ్యాధిని గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చు. భయపడవలసిన అవసరం లేదని తొట్టిగారిపల్లి వైద్యాధికారి జయ వినయ్ కుమార్ అన్నారు. మండలంలోని తిరువంగలపురం గ్రామంలో 104 కార్యక్రమంలో భాగంగా టీబీ ముక్త భారత్ అభియాన్ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 2 వారాలకు మించి దగ్గు, జ్వరం, గళ్లలో రక్తం పడటం, ఛాతీలో నొప్పి, ఆయాసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉంటాయన్నారు. బీడీ, సిగరెట్, పాన్ మసాలా మద్యానికి దూరంగా ఉండాలన్నారు. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు టీబీ క్షయ వ్యాధికి సంబంధించి ప్రోగ్రాం నడుపుతూనే ఉన్నాము. మన భారతదేశంలో ఇంతకుముందు క్షయవ్యాధి బాధలు ఎక్కువగా ఉండింది, ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇంకా దాన్ని మనము ఎలిమినేషన్ ప్రోగ్రామ్ జరుపుకున్నాం కాబట్టి ఇంకా 100 రోజుల క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాము. ఈ 100 రోజుల క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లో మనము హై రిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, మనం ఎగ్జాంపుల్కి వచ్చేసి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సమస్యలు, తర్వాత ఇంతకుముందు క్షయ వచ్చి మానిపోయిన వాళ్ళు, ఇటువంటి జనాభా అందరికీ మళ్ళీ రెండోసారి స్క్రీనింగ్. ఎందుకంటే ఇంకా తగ్గినా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ ఎక్కడ ఒక్కరిని కూడా మిస్ చేయకూడదనే భావనతో మన వాళ్ళందరూ ఇప్పుడు 100 డేస్ క్యాంపెయిన్ అనేది చేస్తున్నాం. ఈ 100 డేస్ క్యాంపెయిన్లో ముఖ్యంగా లక్షణాలు 2 వారాలు పైబడి తగ్గున్నా, జ్వరం ఉన్నా, బరువు తగ్గుతా ఉన్నా కానీ మనము పరీక్ష చేయించుకోవాలా. మీరు పరీక్ష చేయించుకోవడానికి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన సబ్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లలో, సచివాలయాల్లో వచ్చి మీ దగ్గర పరీక్ష చేయడానికి మనకు అవకాశం ఉంది. మీరు అక్కడికి వస్తే మన వాళ్ళు గల్ల పెట్టడానికి ఒక డబ్బా ఇస్తారు. ఆ గల్ల డబ్బా పొద్దున్నే 5 గంటలకి పొద్దునగా వచ్చే గల్లని పట్టుకొని వచ్చి మన విలేజ్ హెల్త్ క్లినిక్ లో కానీ సబ్ సెంటర్ లో కానీ ఇస్తే అది మన వాళ్ళే శ్రద్ధ తీసుకొని దాన్ని పైకి ల్యాబ్కి పంపించి పిహెచ్సికి కానీ లేకపోతే సిహెచ్సికి కానీ పంపించి పరీక్ష చేసి రిపోర్ట్ మీకే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేమైతే ఎవరైతే హై రిస్క్ గ్రూప్ కింద ఐడెంటిఫై చేసి మీకు చెప్పింటాము మీరు పరీక్ష చేయించుకోండి అని చెప్పేసి, వాళ్ళందరూ పొద్దున్నే తెల్లవారుజామున జ్వరం ఉన్నా, దగ్గు ఉన్నా లేకపోయినా కానీ మీరు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. క్షయ వ్యాధి ఇంతకు ముందు ప్రాణాంతకంగా ఉనింది, ఇప్పుడైతే ప్రాణాంతకం కాదు, అది ట్రీటబుల్ డిసీజ్. దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా రికవర్ చేసే అవకాశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి దాంట్లో మనం పరీక్ష చేయించుకొని ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన మందులు 2 రకాల మందులు, అంటే ఎక్స్టెండర్ టీబీ కానీ లేకపోతే నార్మల్ టీబీ కానీ అన్నిటికీ మందులు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. పోషణకు సంబంధించి అంటే వాళ్ళు తిని బలంగా పెరగడానికి సంబంధించి, వాళ్ళ రోగనిరోధక పెరగడానికి, బలంగా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళే 1000 రూపాయలు మీ అకౌంట్లోనే వేస్తారు. ఫుడ్ కోసం, భోజనం, బలమైన ఆహారం తీసుకోవడం కోసం 1000 రూపాయలు, ట్రీట్మెంట్ అయినంత వరకు మనకు 1000 రూపాయలు అకౌంట్లోనే వేస్తారు. కాబట్టి ఈ క్షయ వ్యాధి అనేది ప్రాణాంతకం అనే ఆలోచన తీసేసి అది జనరల్ ఎలాగా జలుబు వచ్చి పోతుంటాయో, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకునే ట్రీట్మెంట్ మాత్రమే అని ఆలోచించుకొని అందరూ పరీక్షలు చేయించుకుంటారని ఆశిస్తున్నాను.